జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కొట్టిన మిథున్ రెడ్డి రమ్మను. వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసిన లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడుతూ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు, అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మల్లపల్లె, మదనపల్లి, పుంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి 2-3 ఎకరాల భూమిని కూడా ఒక్కరోజు ఎవరైనా రైతులు కానీ అభిమానులు ఇస్తూ ఉంటే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి ఏదో కష్టాలు వచ్చినాయి, వాళ్ళు ఇంట్లో ఉండి బయటికి రాలేని పరిస్థితిలో మా మీద నెపం వేస్తున్నారు. ఈరోజు సంఘటన కూడా చెప్తున్నా, పుంగునూరులో రిగ్గింగ్ చేసుకొని ఓటుకు 5,000, 10,000 పంచి అక్కడ మా క్యాండిడేట్ రామచంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో 6,000తో ఓడిపోతే, అలాంటి నియోజకవర్గంలో మొన్న వాళ్ళ తండ్రి గారు పర్యటిస్తా అంటే చాలామంది బాధతో వీళ్ళతో ఎవరైతే నష్టపోయి ఉంటారో వాళ్ళంతా అడ్డుకుంటే వాళ్ళ తండ్రి ఎక్స్ మినిస్టరు ఆ పొంగునూరు నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న పొంగునూరు పోతానంటే అధికారికంగా అక్కడున్న వ్యవస్థ ఎవరైతే ఉంటారో ఎస్పీ గారు అయితేనే, కింద స్థాయి ఉద్యోగులు ఇప్పుడు ఎలక్షన్లు జరిగి తక్కువ కాలం అయింది కాబట్టి ప్రజల్లో కోపాద్రేకాలు ఉన్నాయి, మీరు పోవద్దని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేర్లం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం. మేము వాళ్ళ ప్రభుత్వంలో లాగా ఏమంటారు ఒక దరిద్రమైన మంత్రులను పెట్టుకొని ప్రతి ఒక్కరిపై కామెంట్లు చేయడం, సోషల్ మీడియాలో చెడ్డగా పెట్టడం మా ప్రభుత్వం వల్ల కాదు. ఎందుకంటే మాకు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈరోజు ఎన్ని శాఖలకు ఎందుకు మంత్రులు ఇచ్చారో పొద్దున్న లేచే సాయంత్రం వరకు మీ ప్రజలతో ఉండండి. ఏ శాఖ మీకు కేటాయించినామో గుడ్డిగా సంతకాలు పెట్టద్దండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా గంగిరెద్దులాగా మంత్రులు పనిచేశారు, మీరు అలాగా ఉండొద్దని ఫస్ట్ రోజే ఫస్ట్ క్యాబినెట్లో ఆయన చెప్పాడు. మేము కూడా చెప్తున్నా, 14 రోజులు ఆయన ఛార్జ్ తీసుకొని నేను ఈరోజు ఒకటే గర్వంగా చెప్తున్నా, మొన్న విజయవాడ బస్ స్టాండ్కి పోతే అక్కడున్న విద్యార్థులు వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చెప్పారు, గత ప్రభుత్వంలో ఎవరు రవాణా శాఖ మంత్రి కూడా తెలియని దుస్థితి 5 ఏళ్లలో ఉండింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈ 14 రోజులు ఏ పోర్ట్ఫోలియోలు తీసుకున్నామో ప్రతి ఒక్క దగ్గర ప్రజలతో అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. విజయవాడలో నెహ్రూ టర్మినల్ అయితేనే, మొన్న కుప్పంలో 4 బస్సులు ప్రారంభించినాం, రాయచోట్లో డిపోలోకి వెళ్ళాం, స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళతో, యువజన సర్వీసుల వాళ్ళతో ప్రతి ఒక్కరితో మమేకమై మాకే శాఖలు ఇచ్చారో ఆ శాఖల్లో మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అపై మేమేదో కక్ష సాధిస్తే నా ముఖ్యమంత్రి నా మంత్రి పదవి ఉంటుందంట, లేకంటే పోతుందంట. మిథున్ రెడ్డి మరొకసారి చెప్తున్నా, నీ కుటుంబం నీ చరిత్ర ఎవరికి తెలియదు. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాయన ఎమ్మెల్యేగా పనిచేసినాడు. మా తండ్రి గారికి 1989లోనే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు వచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆయన టైంలోనే
మాకు చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి ఇస్తామంటే కూడా మా తండ్రి గారు రాజశేఖర రెడ్డితో ఉన్నాం కాబట్టి ఆయనతో పాటు విడదీసుకొని బయటికి పోయే ప్రసక్తే లేదని చెప్పి ఆ రోజు కొన్నే కుటుంబాలు రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న కుటుంబాల్లో మాదొకటని నేను గర్వంగా చెప్తున్నా. ఎందుకంటే రాయచోటి నియోజకవర్గంలో 1994లో కేవలం రాష్ట్రంలో 24 ఎమ్మెల్యేలు గెలిస్తే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము గెలిచినాం. 85లో గెలిచినాం. ప్రతి ఒక్కసారి కష్టమైనప్పుడల్లా మేము వాళ్ళ వెనకాలే ఉన్నాం, ఆ కుటుంబం వెనకాలే పనిచేసినాం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మడమ తిప్పను అంటాడు. ఒకటే చెప్తున్నా, కడప జిల్లాలో మూడు కుటుంబాలు ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాం. ఒకటి వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఈరోజు ఉన్నారు. సుమారు 76 సంవత్సరాలు. ఆయన తండ్రి సమానుడు. ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటనే నడిచినాడు. ఇంకో ఆయన బీజేపీ తరఫున మా కూటమి నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా. ఆయన కుటుంబం కూడా అదే రాజశేఖర రెడ్డి అని కాబట్టి నడిచినాం. మేము కూడా మండిపల్లి కుటుంబం రాయచోటి నుంచి మేము కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు అంత స్థాయిలో ఉందంటే దానికి కూడా మేము కారణం. 10 సీట్లలో 3 సీట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండవాళ్ళం. మీ దగ్గర ఉన్న వాళ్ళమే మీ ఫ్యామిలీతో బాగుండి మీ ఎదుగుదలకు కారకులైన ఫ్యామిలీలు మాది. అలాంటి వాళ్ళం మేము. అంతేగాని చెంచా లాంటి పెద్దిరెడ్డి కుటుంబం దగ్గర చెప్పించుకుంటే భావం లేదు. మేము వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. అధికారాలు ఉంటాయి పోతాయి, నిజాయితీగా పనిచేస్తాం. నేను ఒకటే చెప్తున్నా రాష్ట్ర మంత్రిగా, రేపు రాబోయే కాలంలో ఎవరైతే ప్రజల డబ్బు తిన్నారో, ప్రజల పక్షాన్ని నిలబడలేదో, ప్రజలపైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయం, మీ మీద దాడులు చేసేదానికి కూడా మేము సిద్ధంగా లేం. ఏదైనా న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పక మా మీద నిందలేద్దండి. ఇది ఫస్ట్ మీటింగే. ఇంకా 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన మైనింగ్ అరాచకాలు అయితేనేం, ల్యాండ్ అరాచకాలు అయితేనేం, వైన్ అరాచకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లో వినిపిస్తాం. మరొక్కసారి మిథున్ రెడ్డి గారు, మనం ఇద్దరం ఒకే వయసు వాళ్ళం, నాకంటే నువ్వు 2 ఏళ్ళు పెద్ద ఉంటావు, మనం చాలా మిత్రులం, నీకు కూడా నీ మనస్సాక్షికి తెలుసు. అంతేగాని నీలాగా మినిస్ట్రీ కాపాడుకునేదానికి నేను ఆ పని చేయడం లేదు. మీరు మీ తండ్రి 2 సార్లు మంత్రి పదవి వచ్చింది, ఏ విధంగా వచ్చిందో నీ మనస్సాక్షిని అడుగని తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజాపక్షంలో మేము ఉంటామని. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.